Hi, hello, welcome to Eagle Media Works. You're watching Health Watch. వీరమాశేని రామకృష్ణ గారి డైట్ చాలామంది ఫాలో అవుతున్నారు. ఆ డైట్లో ఆయన చెప్పిన విధి విధానాలు కూడా పాటిస్తూ కొంతమంది వెయిట్ తగ్గుతూ వచ్చారు, ఆరోగ్యంగా అవుతూ వచ్చారు. కాకపోతే ఆ డైట్ అనేది ఏంటి, ఆ డైట్ అనేది ఎందుకు చేయాలి, దాని వెనకాల ఉన్న సైంటిఫిక్ రీజన్స్ ఏంటి, ఆ డైట్లో ఏమైనా సడలింపులు కానివ్వండి, ఏమైనా మార్పులు కానీ వచ్చాయా, ఎన్ని రోజులకి చేయాలి, అసలు వెయిట్ అంటే ఏంటి, ఇంచు లాస్ అంటే ఏంటి, డయాబెటీస్ అంటే ఏంటి, ఎవరెవరు డయాబెటీస్కి గురవుతుంటారు, ఎట్లా బయటికి రావాలి వీరమాశేని గారి డైట్ నుంచి చెప్పడానికి మనతో డాక్టర్ సంపత్ గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడేద్దాం. హాయ్ డాక్టర్ సంపత్ గారు, థ్యాంక్ యూ సో మచ్ మాకు ఈ టైం ఇచ్చినందుకు. థ్యాంక్ యూ అండి. యాక్చువల్లీ ముందుగా ఈగల్ మీడియా ప్రేక్షకులందరికీ నమస్కారం అండి. చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. ఓకే, డయాబెటీస్ అంటే ఏంటి, వాట్ ఎగ్జాక్ట్లీ ఈజ్ డయాబెటీస్? డయాబెటిక్ లేదా మన కామన్ భాషలో మాట్లాడుకోవాలంటే షుగర్ రేంజెస్ ఏంటి, 100, 120, 130, 140, ఫాస్టింగ్ షుగర్స్ అంటే ఏంటి, పోస్ట్ పారెంటైల్ అంటే ఏంటి, వీటి గురించి క్లియర్ కట్గా చెప్పాలంటే మీరేం చెప్తారు? అసలు నన్ను ఎవరు ఈ క్వశ్చన్ ఇంతవరకు అడగలేదు సందీప్ గారు. బట్ ఎస్, వాస్తవానికి డయాబెటీస్, వాట్ ఈస్ డయాబెటీస్? మీ బ్లడ్ శాంపుల్, మనకు బ్లడ్ శాంపుల్ ఇస్తాం, దాంట్లో షుగర్ పార్టికల్స్, గ్లూకోజ్ సంబంధించిన షుగర్ పార్టికల్స్ నంబర్స్ని ఎక్కువ ఉంటే డయాబెటీస్. మనం షుగర్ క్వాంటిటీ క్వాలిటీ చూస్తామండి. అంటే సిరం ఇస్తారు, చూసుకున్న తర్వాత వాళ్ళు నార్మల్ షుగర్ వచ్చేసి ఇప్పుడు చెప్తున్నట్టుగా బిలో 100 ఫాస్టింగ్ షుగర్స్ అంటే నార్మల్ అంటున్నారు. ఓకే, 100 బిలో ఉండాలని చెప్తున్నారు. ఓకే, పద్ధతిలో 100 బిలో ఎప్పుడు ఉండాలి అని అంటే బిఫోర్ యు ఆర్ టేకింగ్ ఎ ట్యాబ్లెట్. ఆఫ్టర్ యు ఆర్ టేకింగ్ ఎ ట్యాబ్లెట్ ఈజ్ ఇంపాసిబుల్ అండి. ఓకే, అసలు డయాబెటీస్ ఎలివేషన్స్ ఎలా ఉంటాయి? డయాబెటీస్ అనే వర్డ్ ఎందుకు ఇవ్వాలి? ప్రతి ఒక్కరికి 100 తర్వాత 101, 110, 120, 110 ఉంటే ప్రీ డయాబెటీస్ అని, 120 ఉంటే ప్రీ డయాబెటీస్ అని, 130 ఉంటే ప్రీ డయాబెటీస్ కాదని, 130 అబోవ్ ఉంటే ప్రీ డయాబెటీస్ కాదు డయాబెటీస్ అని. దట్ ఈస్ రాంగ్, 100% రాంగ్. బిఫోర్ 30 years ఎపిడమాలజీ, బిఫోర్ 30 years వెనకాలకి వెళ్తే, రీసెర్చ్ వెనకాలకి వెళ్తే ద ఏజ్ ప్లస్ లైఫ్ స్పాన్, ఒక మనిషి లైఫ్ స్పాన్ వచ్చేసి 100 years అండి. గట్టిగా నమ్మితే ద ఏజ్ ప్లస్ లైఫ్ స్పాన్ ఈజ్ నథింగ్ బట్ ద ఏజ్ ప్లస్ 100 ఈజ్ యువర్ డయాబెటీస్ రేంజ్. ఇప్పుడు ఒక 60 years ఆవిడ మన క్లినిక్కి, సార్ నాకు డయాబెటీస్ వచ్చింది, నాకు డయాబెటీస్ ఉందో లేదో చెక్ చేసుకుని ఉంటుంది. 59 years వరకు షీ ఈజ్ ఫైన్. రైట్. నాకు ఏ డయాబెటీస్ లేదు, నాకు ఏ షుగర్ లేదు, నేను ఒక బీపీ మాత్రం వాడుతున్నాను బాబు, మీరు ఒకసారి అని అంటే చూస్తాం, మన సిమ్టమ్స్ చూస్తాము. చూసిన తర్వాత అప్పుడు రోజుల్లో అమ్మ మీరు ఒక్కసారి షుగర్ టెస్ట్ చేసుకొని చూడండి, ఎందుకంటే ఏజ్ పెద్ద అయింది. చూస్తారు. చూసినప్పుడు ఫస్ట్ ఒక డాక్టర్గా దృష్టిలో పెట్టుకోవాల్సింది ఏంటంటే ఆవిడ వయసుని దృష్టిలో పెట్టుకోవాలి. వాట్ ఈజ్ అవర్ ఏజ్? 60. What is the life of DNA? What is the life of a person? 100 years. So, as a research, మేము చూసినట్టయితే 30-40 years బ్యాక్ చూసినట్టయితే ఇప్పుడు ఒక 70-80 yearsలో ఉండే 60 to 70, 70 to 80 yearsలో ఉండే క్లినికల్ ప్రాక్టీషనర్స్ అంటే MBBS కానీ వాళ్ళ పుస్తకాలు రాసిన నిజం ఏంటి అంటే ఏజ్ ప్లస్ 100 ఈజ్ యువర్ నార్మల్ రేంజ్ ఆఫ్ డయాబెటీస్. అంటే 160 ఉన్నా కూడా నార్మల్. ఎస్. అప్పుడు వచ్చేసి అమ్మ నీకు 110 ఉంది, 120 ఉంది, లేదా 140 ఉంది, అమ్మ నువ్వు డయాబెటీస్ అని చెప్పడానికి లేదండి. దిస్ ఆల్ రాంగ్ స్టేట్మెంట్. 60 years వచ్చిన ఆవిడ 59.5, 50.6 దాటేసి అప్పుడు వచ్చింది డయాబెటీస్, ఆ రోజు వచ్చింది డయాబెటీస్ అని అంటే 140, 130, 120 ఉన్నా అంటే హౌ యూ క్యాలిక్యులేట్ యూ సే ఇట్స్ డయాబెటీస్ అండి? హౌ కెన్ వీ సే? The age factor is elevating something, we should make it suppress. అమ్మ కార్బ్స్ కొంచెం తగ్గించండి, కొంచెం ఫ్యాట్ని బ్యాలెన్స్ చేసుకోండి, ప్రోటీన్స్ని బ్యాలెన్స్ చేసుకోండి, చెక్ యువర్ కిడ్నీ ఫంక్షన్ టెస్ట్, ఇట్లాంటి మాటలు చెప్పాలి. 120 ఉంది కొంచెం జాగ్రత్త ఉండండి, 130 ఉంది జాగ్రత్త ఉండండి, 140 ఉంది జాగ్రత్త ఉందని చెప్పాలి. కానీ మెట్ఫార్మిన్ మంచి కంపెనీ వాళ్ళు డబ్బులు ఇస్తున్నారని చెప్పేసి మెట్ఫార్మిన్ రాయడానికి లేదండి. ఇట్స్ ట్రూ. బికాస్
160 బిలో ఈజ్ అబ్సల్యూట్లీ నార్మల్. ఆమె ఏజ్ కదా కరెక్ట్. దట్స్ వాట్ లిటరలీ స్పీకింగ్ ఏజ్ ప్లస్ 100 ఈజ్ ఈక్వల్ టు యువర్ డయాబెటీస్ రేంజ్. టు కట్ యూ హియర్ సార్, డోంట్ మైండ్ మీ. వీరమాషిని గారు ఒకసారి ఇంటర్వ్యూలో అంటూ ఉన్నారనమాట, షుగర్ వ్యాధిని తయారు చేసింది టాబ్లెట్స్ అని చెప్పేసి. మీరు కూడా ఇందాక మెట్మార్ఫిన్ గురించి మాట్లాడితే ఇంచుమించు అదే మాట అంటున్నారు. సో వాట్ యూ హ్యావ్ టు సే అబౌట్ దట్? See, metformin is the drug which will suppress the sugar levels in the period of intervals. అది ఈ రోజు వరకే సప్రెస్ చేస్తుంది తప్ప మెట్ఫార్మిన్ కరెక్ట్ అయితే HbA1c ఎందుకు తగ్గట్లేదు? సో డ్రగ్ కదా, ఈరోజు తినంగానే 2 hours చెక్ చేసుకోగానే వాట్ ఈస్ బికమింగ్ నార్మల్ అండ్ వై HbA1c is not getting normal? You are changing completely metabolic syndrome కదా. Then why your medicine is not helpful for the HbA1c? అప్పిచ్చారండి బ్యాంక్ వాళ్ళు, చూడడానికి సంపత్ బాగానే ఉన్నాడు, వాడు వెనకాల మళ్ళీ అప్పులు ఎన్నో కూడా చూసుకోవాలి కదా. ఆ అప్పు ఏంటంటే HbA1c అనుకోవచ్చు. మనిషికి ఆ రోజు చూసడానికి సూట్ బూట్ వేసుకొని వచ్చి మంచి ప్రసంగం చేశారండి, మనం మంచిగా కోడ్ లాంగ్వేజ్ మాడుకుంటే. మరి వాడు ఈ రోజు ఈ స్టేటస్కి వచ్చాడు, టై వేసుకున్నాడు, బూట్ వేసుకున్నాడు, మంచిగా కనపడుతున్నాడు అంటే వాడి వెనక మాత్రం ఖచ్చితంగా వాడికి ఎన్ని జబ్బులు ఉన్నాయి, దాంట్లో వాడికి ఈరోజు షుగర్ తగ్గింది అని అంటే వాడి వెనకాల వాడికి పాస్ట్ హిస్టరీ కావాలి కదా మనకి. 3 months ఆఫ్ షుగర్స్ చూడాలి కదా. దెన్ వై ఇట్ ఈస్ నాట్ గెటింగ్ సప్రెస్? పీపుల్ షుడ్ ఆస్క్ దట్. పీపుల్ విల్ నాట్ ఆస్క్. నా దగ్గరికి వస్తే నేను మెట్ఫార్మిన్ రాజేస్తే తగ్గిపోతుంది డాక్టర్ గారు, 2 గంటలు చూసుకోండి అంటే 2 గంటలు తగ్గిపోతుందండి. బికాస్ దట్ ఈస్ ద డ్రగ్ విచ్ ఇస్ యాక్ట్స్ ఫర్ ద పీరియడ్ ఆఫ్ ఇంటర్వెల్స్. సో ఒక్కసారి మా ప్రేక్షకుల కొరకు కెమెరాని చూస్తూ ఓకే, షుగర్ గురించి ఇందాక మీరు చెప్పినట్టు ఏజ్ ప్లస్ లైఫ్ స్పాన్ అనేది ఒకసారి చెప్తే కనుక క్లియర్గా అందరి మైండ్లో కూడా అది పడిపోతుంది. సో ఒకసారి ఏంటి లేదు, డయాబెటీస్ ఉందని చెప్పేసి మనం అందరం చింతపడాల్సిన అవసరం లేదు. డయాబెటీస్ని చేసుకుంది మనమే. మనం చేసుకుంటున్న డయాబెటీస్ నంబర్స్ కనపడుతున్నాయి. మనం తగ్గించుకోగలిగితే డయాబెటీస్ కూడా నార్మల్ అయిపోద్ది. మల్టిపుల్ ఆర్గాన్ డ్యామేజ్ వస్తుందని చెప్పేసి ప్రతి డాక్టర్ ఇంక్లూడింగ్ మీ సమ్ క్లినికల్ రీసెర్చ్ చేసుకోక ముందు కూడా ఇంక్లూడింగ్ మీ ఐ యూస్ టు రైట్ మెట్ఫార్మిన్స్. బట్ అకార్డింగ్ టు ద క్లినికల్ రీసెర్చ్ వరల్డ్ వైడ్గా చూసినట్టయితే డయాబెటీస్ గైడ్ లైన్స్ చూసినట్టయితే ఎప్పుడో ఒక 40-50 years వెనక్కి వెళ్ళి 30-40 years పుస్తకాలు వెనకాల రాస్తే వాళ్ళు ఇప్పటికీ 70 to 80s మంచిగా హాయిగా బతుకుతున్నారు, వాళ్ళకి ఏ ప్రాబ్లం లేదు. మరి యాక్చువల్ వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ డయాబెటీస్? అసలు ఎలా చూసుకోవాలి? నార్మల్ రేంజ్ అంటే ఏంటి? ప్లీజ్ చూడండి. ఏజ్, మీ కరెంట్ ఏజ్ ఈజ్ యువర్ ఫస్ట్ అనాలిసిస్ అండ్ 100. ఏజ్ ప్లస్ 100 విల్ గివ్స్ యువర్ నార్మల్ డయాబెటిక్ రేంజ్. నా వయసు 30 ఉందనుకోండి, దానికి 100 జోడిస్తే 130. 130 లోపు నా షుగర్ వాల్యూ ఎంత ఉన్నా కానీ ఇట్స్ నార్మల్. 131 ఉన్నా, 132 ఉన్నా, 133 ఉన్నా యు ఆర్ ఏ ప్రీ డయాబెటిక్. 140 దాటిందంటే జాగ్రత్త పడాలి. 150 దాటిందంటే డయాబెటీస్ కన్ఫర్మ్ చేసేసి యూ నీడ్ టు టేక్ అన్ ఇన్స్టాంట్ రియాక్టివ్ టు ద డయాబెటీస్. బట్ 100 లోపు ఫాస్టింగ్ ఉందండి, తిన్న తర్వాత నాకు 200 ఉంది, తిన్న తర్వాత అనే విషయమే లేదు. తిన్న తర్వాత ఏం చేసి చెక్ చేసుకుంటాం? తిన్న తర్వాత ఎందుకు చెక్ చేసుకోవాలి? తినక ముందుకు ఎంత ఉంది ఫాస్టింగ్లో, దట్ ఈస్ యువర్ కరెక్ట్ రిజల్ట్. దిస్ ఈస్ 100% కరెక్ట్. ప్లీజ్ ఫాలో ఏజ్ ప్లస్ 100 ఈజ్ యువర్ డయాబెటిక్ నార్మల్ రేంజ్. అప్పటిదాకా మీరు ఏ మాత్ర వేసుకోకుండా ఏమి కాదు. మీకు డయాబెటీస్ ఎలివేషన్స్ ఉన్నాయి, చెక్ చేసుకోండి. 1కి 10 సార్లు చెక్ చేసుకోండి. 3 months తర్వాత మళ్ళీ చెక్ చేసుకోండి. HbA1c ఎలివేషన్ 6 తర్వాత పెరిగింది, నంబర్ 6 నుంచి 6.1, 6.2, 6.3, 6.4, 6.5, 6.7, 6.10, like 7, 8, 9. Yeah, decided factor of your diabetes. Because your insulin resistance is very low and cells receptors sensitivity is low and is not working at all to give a complete energy to cell. కంప్లీట్ ఎనర్జీ అనేది సెల్కి లేకపోతుంది కాబట్టి యు ఆర్ ద ప్రోన్ టు డయాబెటీస్ ఉందని నమ్మాలి. బట్ ఖచ్చితంగా చెప్తున్నాను, ఏజ్ ప్లస్ 100 ఈజ్ యువర్ డయాబెటిక్ నార్మల్ రేంజ్. ఏజ్ ప్లస్ 100 గురించి తెలుసుకున్నారు. ఏజ్ 30 ప్లస్ 100 గురించి ఎలా చెప్పాను తెలుసుకున్నారు. అప్పుడు అంటే 130 ఏజ్ ప్లస్ 100 130 అబౌవ్ ఉన్నప్పుడు మీరు ఓన్ చేసుకున్న పద్ధతి అండి.
నేను ఫార్మాటికల్ కంపెనీస్ గురించి కానీ లేదా వీరమాచికల్ గురించి కానీ యూ పీపుల్ షుడ్ మేక్ అనాలిసిస్ బై యువర్ సెల్ఫ్. ఎట్లా డాక్టర్ దగ్గరికి వెళ్ళిపోయి మీరు ఒక ఫస్ట్ సజెషన్ తీసుకోండి, ఎంబీబీఎస్ గైడెడ్ డాక్టర్ దగ్గర నుంచి కానీ ఎంఎస్ కానీ ఎండి ఎవరో ఒకరొక డాక్టర్ అంటే ఎవరో ఒక మంచి డిగ్రీ ఉన్న డాక్టర్ దగ్గరికి వెళ్ళిపోయి యూ మేక్ ఎన్ అనాలిసిస్ చేసుకుని, డాక్టర్ గారు నా ఇట్లా ఉంది, నాకు ఇక్కడ నుంచి 130+ అంటే నాకు 130+ ఉంది, నాకు ప్రోగ్రామింగ్ ఏంటి, డైట్ అడగండి, డైట్లో మార్క్ చేసుకోండి. దే ఆర్ నాట్ సజెస్టింగ్ ఇట్, దే విల్ థింక్ ఇఫ్ ఇట్ ఈస్ 130 అబోవ్, మీ ఏజ్ 30+ ఫ్యాక్టర్స్ ఉన్నా కానీ 130 అబోవ్ ఉన్నట్టయితే లిటరల్లీ దే ఆర్ సజెస్టింగ్ ద డ్రగ్. జస్ట్ యూ థింక్ వన్స్, మళ్ళీ 2 వీక్స్ తర్వాత మళ్ళీ చెక్ చేసుకోండి, 3 వీక్స్ తర్వాత చెక్ చేసుకోండి, 130 బిలో ఉంది, 120 ఉంది, డజంట్ మ్యాటర్. చెక్ చేసుకొని మళ్ళీ డాక్టర్ గారి గైడెన్స్లో అప్పుడు మెట్ఫార్మిన్ కానీ అంటే యాప్టెడ్ డ్రగ్స్ ఏదైతే ఉంటుందో దాన్ని సప్రెస్ చేసే డ్రగ్స్ మీ ఫిజికల్ ఎగ్జామినేషన్ బట్టి, మీ బ్లడ్లో ఉండే షుగర్స్ మాలిక్యూల్స్ షుగర్స్ బట్టి దే విల్ సజెస్ట్ యూ. లిటరలీ ఆ డ్రగ్తో పాటు ఆ డ్రగ్ని ఎలా పనిచేస్తుందో మీరు యూ కెన్ ఓన్ యువర్ డైట్. వీరమాచినేని గారి డైట్ చేయండి. ఆ డైట్లో 130 బిలో ఉంది, ట్యాబ్లెట్ లేకుండా 140 బిలో ఉంది, ఇట్స్ కంప్లీట్లీ నార్మల్, నో నీడ్ ఆఫ్ ఎనీ టేకింగ్ ఎనీ డ్రగ్స్. ఐ లిటరల్లీ సజెస్ట్ డైట్, ఫుడ్ ఈజ్ అ మెడిసిన్. ఫుడ్లో కూడా కానప్పుడు మంచి ఫార్మాటికల్ కంపెనీస్, మెట్ఫార్మిన్ కానీ మంచి కంపెనీస్ ఉన్నాయి, అబ్సల్యూట్లీ వీ కెన్ డూ. బట్ యువర్ డైట్ ఈజ్ మేనేజింగ్ యువర్ బాడీ. అది వీరమాచినేని గారి డైట్ కావచ్చు లేదా ఇంకెవరిదైనా డైట్ కావచ్చు. వీరమాచినేని గారి డైట్ రీసెర్చ్ చేస్తాం కాబట్టి అది క్వాలిటీ ఉంది. దాంట్లో యువర్ రియల్లీ మీరు నేను చెప్పడం కంటే లక్షల కోట్ల మంది డైట్ చేసేసి రిజల్ట్స్ కనపడుతున్నాయి. 80 to 100 పీపుల్లో 90 మెంబర్స్కి యాప్ట్ అవుతుందంటే ఇట్ ఈస్ గుడ్. 10 మెంబర్స్ దే హ్యావ్ టు సీ ఆన్ దేర్ క్వాలిటీ ఆఫ్ జెనెటిక్ సోర్స్ చూసుకోవాలి, వాళ్ళ బాడీ చూసుకోవాలి, వాళ్ళ వాళ్ళు అనాలిసిస్ చేయాలి, ఎంతవరకు పని చేస్తుంది, ఎంతవరకు పని చేసుకుంటలేదు అని చెప్పేసి వాళ్ళు చెక్ చేసుకోవాలి. తర్వాత అప్పుడు కూడా కావట్లేదు డైట్స్, మీరు 2-3 డైట్స్ చేశారు, వీరమాచినేని గారి డైట్ చూసినా కూడా మీ బాడీకి సెట్ కావట్లేదు, దెన్ గో లిటరల్లీ స్పీక్ టు యువర్ డాక్టర్ అండ్ చేంజ్ యువర్ లైఫ్ స్టైల్. దెన్ యూజ్ డ్రగ్ దట్ టైమ్, డ్రగ్స్ విల్ హెల్ప్ దట్ టైమ్. ఆ టైంలో డ్రగ్స్ హెల్ప్ అవుతాయి మీకు. నాకు షుగర్ పెరిగిపోయింది బాబోయ్, నాకు చెమటలు పడుతున్నాయి, నా పని ఏం చేసుకోవట్లేదు, షుగర్ వస్తే ఇదవుతుందంట అదవుతుందని అని అంటే మీరు డ్రగ్ అనే మహత్యంలో ఆ లోకంలో ఉండిపోతారు. స్పీక్ టు యువర్ డాక్టర్, డూ యువర్ డైట్ యువర్ సెల్ఫ్, మేక్ అనాలిసిస్, దెన్ థింక్. మనం ఏదైతే ఇస్తామో అది రిటర్న్ ఇచ్చేస్తుంది. వాట్ యుల్ గివ్ బ్యాక్ టు యువర్ బాడీ డెఫినెట్లీ అడ్జస్ట్ ఆర్ బ్యాక్ టు యూ, రివర్స్ ఆర్ బ్యాక్ టు యూ. ప్లీజ్ థింక్ అకార్డింగ్ టు ద 50 years మా తాతల దగ్గర నుంచి, మీ తాతల దగ్గర నుంచి, మీ పక్కన ఉన్న వాళ్ళ దగ్గర నుంచి, మీ చూసుకోండి చుట్టూ సమాజం, వాళ్ళు నెయ్యి తిని బతికారు. డయాబెటీస్ వచ్చింది కూడా వాళ్ళకు ఒక పెద్ద ఆసుపత్రికి వెళ్తేనే డయాబెటీస్ వచ్చిందనే విషయం తెలిసింది. అప్పట్లో ఈ డయాబెటీస్ డాక్టర్స్ అని వీళ్ళని వాళ్ళని మేము అందరం వెల్లోకి వచ్చిన తర్వాత గైడ్లైన్స్ ప్రకారం అని మేము రాస్తేనే మీకు అర్థమైందండి. అంతకుముందు తిండిలో కొంచెం కల్చర్ చేంజ్ వచ్చింది తప్ప తిండి మాత్రం అదే బేసిక్గా. అంత చేంజ్ అయిందా? సో డూ అనాలిసిస్ బై యువర్ సెల్ఫ్, దిస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ సంపత్. అండ్ డయాబెటీస్ గురించి మనం మాట్లాడుకుంటూ వచ్చాం. నెక్స్ట్ ఎపిసోడ్ ఆఫ్ హెల్త్ వాచ్లో కొలెస్ట్రాల్ గురించి, కొలెస్ట్రాల్ ఎలా మంచిది ఎలా మంచిది కాదు, హార్ట్ అటాక్ అంటే ఏంటి, దాన్ని ఎలా సవరించవచ్చు, దాన్ని ఎలా నివారించవచ్చు అని చెప్పేసి మీ ముందుకి డాక్టర్ సంపత్ వచ్చేస్తాను. అంటిల్ దెన్ ఈ వీడియో చూడండి, సార్ చెప్పింది జాగ్రత్తగా ఫాలో అవ్వండి, మీ అనాలిసిస్ మీరే చేసుకోండి, అండ్ age+100 అనేది మీ ఫ్రెండ్స్కి, మీ బంధువులకి అందరికీ చెప్పండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ట్యూనింగ్ ఇట్ హెల్త్ వాచ్. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఈగల్ మీడియా వర్క్స్ అండ్ స్టే ట్యూన్డ్. థ్యాంక్ యూ. Like and subscribe Eagle Media Works.